తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఏపీలో కొత్త బార్ల దరఖాస్తులకు ఇవాళే లాస్ట్ డే. ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. కానీ రావాల్సిన దరఖాస్తులు వేలలో ఉండగా వచ్చింది మాత్రం 100లోపే. మరి వ్యాపారుల నుండి ఆశించిన స్థాయిలో స్పందన రాకపోవడానికి కారణం ఏంటి? ఫీజుల ప్రభావమా? వైన్ షాప్లకు పర్మిట్ రూమ్ల ఎఫెక్టా? కనీస స్థాయిలో దరఖాస్తులు లేకపోతే ఏంటి పరిస్థితి? నూతన బారు పాలసీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 840 బార్లకు లైసెన్సులు ఇవ్వడానికి నోటిఫికేషన్ జారీ చేసింది ప్రభుత్వం. వీటిలో 10% కల్లు గీత కార్మికులకు కేటాయిస్తున్నట్టు ప్రకటించింది. లాటరీలో పాల్గొనాలంటే తొలుత ఉచితంగా ఎన్రోల్మెంట్ చేసుకోవాలి. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు 10,000 రూపాయలు చెల్లిస్తే ప్రక్రియ మొదలవుతుంది. అనంతరం 5 లక్షల రూపాయలు దరఖాస్తు ఫీజు చెల్లించిన వారికి లాటరీలో పాల్గొనే అవకాశం దక్కుతుంది. లాటరీలో షాపు దక్కించుకున్న దరఖాస్తు మినహా మిగతా వారికి ఆ సొమ్ములు తిరిగి ఇచ్చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే 840 బార్ షాపులకు 1132 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వారిలో ఇప్పటి వరకు 74 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు. మిగిలిన వారిలో ఎంతమంది 5 లక్షలు చెల్లించి తుది దరఖాస్తులు సమర్పిస్తారు అనేది అనుమానంగా మారింది. మరోవైపు దరఖాస్తులు సమర్పించేందుకు ఈ సాయంత్రం 5 గంటల వరకు సమయం ఉంది. దీంతో ఈ రోజు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఎక్సైజ్ అధికారులు. కొత్త బార్ పాలసీ నిబంధన ప్రకారం 840 బార్లకు లాటరీ తీయాలంటే మొత్తం 3,360 దరఖాస్తులు రావాలి. అది కూడా ప్రతి బార్కు 4 చొప్పున దరఖాస్తులు అందాలి. ఒకవేళ ఏదైనా బార్కు 4 కంటే ఎక్కువ దరఖాస్తులు వేస్తే మొత్తం దరఖాస్తుల సంఖ్య ఇంకా పెరగాలి. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించడం లేదు. అయితే బార్లకు ఇచ్చే మద్యంపై అదనపు పన్ను, 4 దరఖాస్తులు తప్పనిసరి అనే నిబంధనలను వ్యాపారులు వ్యతిరేకిస్తున్నారు. వీటిని సవరించాలని కోరుతున్నారు. ఇక గతంలో ప్రభుత్వ వైన్ షాపులకు పర్మిట్ రూమ్లు లేవు. కానీ ప్రస్తుతం ప్రైవేట్ ఆధ్వర్యంలో నడుస్తున్న మద్యం షాపులన్నిటికీ పర్మిట్ రూములు ఉన్నాయి. దీంతో బార్ షాప్ అంత లాభదాయకం కాదని భావిస్తున్నారు వ్యాపారులు. అలాగే ప్రస్తుతం జారీ చేసే లైసెన్స్ వ్యవధి 3 ఏళ్లు మాత్రమే. తర్వాత మళ్లీ లాటరీ తీస్తారు. దీంతో తమకు మళ్లీ షాపు రాకపోతే లక్షల రూపాయల సామాగ్రి, ఫర్నిచర్ ఏం చేసుకోవాలి అనేది కూడా వ్యాపారుల వాదన. మరోవైపు అధికారులు మాత్రం గతంతో పోలిస్తే వ్యాపారులకు ఉపయోగపడేలా ఈసారి పలు సవరణలు చేశామని చెబుతున్నారు. గతంలో బార్ లైసెన్స్ పొందాలంటే రెస్టారెంట్ లైసెన్స్ ముందే ఉండాలని నిబంధన సడలించామని, 15 రోజుల్లో రెస్టారెంట్ ఏర్పాటు చేసుకోవచ్చని చెబుతున్నారు. ఇక లైసెన్స్ ఫీజులు కూడా 70 నుంచి 50% తగ్గాయని వివరించారు. గతంలో ఒకేసారి లైసెన్స్ ఫీజు కట్టాల్సి ఉండేది. ఈసారి 6 విడతల్లో చెల్లించవచ్చు. గతంలో బార్లు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉండేవి. ఇప్పుడు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు బార్లకు అనుమతి ఉంది. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.